మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎన్నో మొక్కలతో నిండి ఉంది. మనం వాటిని రోజూ చూస్తాం. అవును, మన బాల్కనీలో, ఆఫీస్ డెస్క్ మీద, రోడ్డు పక్కన, ప్రతి చోట. కానీ వాటిని మనం నిజంగా ఎప్పుడైనా గమనించామా? అంటే ఒక సాధారణ మొక్క వెనుక ఎంత పెద్ద ఇంజనీరింగ్ అద్భుతముంటుందో, దానికో సర్వైవల్ స్టోరీ ఉంటుందో ఆలోచించామా? ఈరోజు మన దగ్గర ఉన్న సోర్స్ చాలా ఆసక్తికరమైనది. ఒక 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్. 6వ తరగతి పుస్తకమా? అవును, వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ మనం చేయబోయేదేంటంటే ఆ ప్రాథమిక అంశాల వెనుక దాగి ఉన్న లోతైన సూత్రాలను, ఆశ్చర్యపరిచే విషయాలను బయటకి తీయడం. ఓకే. ఇది కేవలం మొక్కల భాగాల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ప్రతి మొక్క ఒక నిశ్శబ్ద యోధుడిలా తన మనుగడ కోసం ఎలా పోరాడుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట. సరిగ్గా చెప్పారు. అంటే ఈరోజు మనమొక మొక్కను కేవలం ఆకులు, పువ్వులు ఉన్న జీవిగా కాకుండా ఒక అత్యంత సమర్థవంతమైన, స్వీయ నియంత్రిత యంత్రంగా చూడబోతున్నాం. ఖచ్చితంగా. మొక్కల వర్గీకరణలో ఉన్న వ్యూహాల దగ్గర్నుంచి మొదలుపెట్టి, వాటి రవాణా వ్యవస్థ, ఆహార కర్మాగారం, చివరగా వాటి పునరుత్పత్తి ప్రక్రియ వరకు ఒక కొత్త కోణంలో విశ్లేషిద్దాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఓకే. మొదటగా మొక్కల వర్గీకరణ. మనకు తెలుసు, కొన్ని మొక్కలు చిన్నవిగా, కొన్ని పొదల్లా, కొన్ని పెద్ద చెట్లుగా ఉంటాయి. కాని మన సోర్స్లో వీటిని గుల్మాలు, పొదలు, వృక్షాలు అని విభజించారు. అవును. ఇది కేవలం సైజ్ బట్టి చేసిన వర్గీకరణ, లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా? మంచి ప్రశ్న. ఇది కేవలం సైజ్ విషయం కాదు, ఇదొక మనుగడ వ్యూహం. మనుగడ వ్యూహమా? అవును. ప్రకృతిలో అన్ని జీవుల మధ్య ఉన్నట్టే మొక్కల మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది, ముఖ్యంగా సూర్యరశ్మి కోసం. ఓహ్, రైట్. ఈ పోటీలో కొన్ని మొక్కలొక వ్యూహాన్ని ఎంచుకున్నాయి. దాన్ని లైఫ్ ఫాస్ట్, డై యంగ్ అనొచ్చు. అవే గుల్మాలు, అంటే హర్బ్స్. ఉదాహరణకి టమాటో మొక్క. ఖచ్చితంగా. టమాటో మొక్కను చూడండి. దాని కాండం పచ్చగా, మెత్తగా ఉంటుంది. శక్తిని దృఢమైన కాండం మీద పెట్టకుండా వీలైనంత త్వరగా పెరిగి, పూలు పూసి, విత్తనాలనిచ్చి తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. అంటే అవి మొక్కల ప్రపంచంలో స్ప్రింటర్లన్నమాట. పర్ఫెక్ట్. అవే స్ప్రింటర్లు. ఆసక్తికరంగా ఉంది. అయితే గుల్మాలు స్ప్రింటర్లైతే మరి వృక్షాలు, మామిడి చెట్లాంటివి? అవి మారథాన్ రన్నర్లు. వాటి వ్యూహం పూర్తిగా దీనికి భిన్నం. ఎలా? వృక్షాలు, అంటే ట్రీస్, నెమ్మదిగా, బలంగా పెరుగుతాయి. తమ శక్తినంతా దృఢమైన, లావైన కాండం, అంటే మాను నిర్మించుకోవటానికి వాడతాయి. దీనివల్ల అవి చాలా ఎత్తుకు పెరిగి, మిగతా మొక్కలకు అందని సూర్యరశ్మిని దక్కించుకుంటాయి. అందుకే ఏళ్ల తరబడి స్థిరంగా నిలబడగలవు. అవును. వాటి కొమ్మలు కూడా భూమికి చాలా ఎత్తులో, పైభాగంలో మొదలవుతాయి. మరి ఈ రెండింటి మధ్యలో ఉండే పొదల సంగతేంటి? నిమ్మ మొక్కలాంటివి. పొదలు, అంటే ష్రబ్స్, ఒక మధ్యస్థ వ్యూహాన్ని పాటిస్తాయి. అవి గుల్మాలంత బలహీనంగా ఉండవు, వృక్షాలంత భారీగా పెరగవు. సరిగ్గా. వాటి కాండం గట్టిగానే ఉంటుంది, కాని మానులా మారదు. కొమ్మలు కాండం కింది భాగం నుంచే గుబురుగా పెరిగి తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటాయి. అంటే ఈ వర్గీకరణ కేవలం ఎత్తు గురించి కాదు, శక్తిని ఎలా ఉపయోగించుకుని మనుగడ సాగిస్తున్నాయి అనేదాని గురించి. అదే అసలు పాయింట్. అయితే ఈ 3 వర్గాలలోకి రానివి కూడా కొన్ని ఉన్నాయి కదా. కాండం బలహీనంగా ఉండి వాటికవే నిటారుగా నిలబడలేని మొక్కలు. అవునవును. అవి మరో రకమైన వ్యూహాన్ని అనుసరిస్తాయి. వాటిని మనం ఆపర్చునిస్ట్స్ అనొచ్చు. ఆపర్చునిస్ట్స్ అంటే సొంతంగా నిలబడటానికి శక్తిని వృధా చేయకుండా పక్కనున్న వాటి ఆధారాన్ని వాడుకుంటాయి. నేలమీద పాకుతూ వెళ్లే పుచ్చకాయ లాంటి వాటిని పాకే మొక్కలు, క్రీపర్స్ అంటాం. ఓకే. ఇక మనీ ప్లాంట్ లాంటివి ఏదైనా ఆధారాన్ని పట్టుకుని పైకి ఎగబాకుతాయి. వాటిని ఎగబాకే మొక్కలు, అంటే క్లైంబర్స్ అంటాం. అవి ఇతరుల బలాన్ని తమ ఎదుగుదలకు వాడుకుంటాయి. రంగునీటి ప్రయోగం. అవును. రంగు నీటిలో ఒక మొక్క కాండం ముంచితే కాసేపటికి ఆ రంగు ఆకుల్లోని ఈనెల్లోకి కూడా చేరుకుంటుంది. దీన్ని బట్టి కాండం ఒక మామూలు స్తంభం కాదని అర్థమవుతోంది. ఖచ్చితంగా కాదు. కాండం మొక్క యొక్క హైవే మరియు ప్లంబింగ్ సిస్టమ్. అది వేర్లు భూమి నుంచి పీల్చుకున్న నీటిని, ఖనిజ లవణాలను మొక్కలోని ప్రతి భాగానికి, ముఖ్యంగా ఆకులకు సరఫరా చేసే ఒక సంక్లిష్టమైన పైప్లైన్ నెట్వర్క్. అంటే వన్ వే ట్రాఫిక్కా? కాదు, 2-వే ట్రాఫిక్ సిస్టమ్. అదే సమయంలో ఆకుల్లో తయారైన ఆహారాన్ని మళ్లీ మొక్కలోని ఇతర భాగాలకు, అంటే వేర్లతో సహా పంపిణీ చేస్తుంది. వావ్!
ఆ పైప్లైన్ ద్వారా నీరు, పోషకాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మొక్క యొక్క అసలైన ఇంజిన్ రూమ్ అంటే ఆకులకు. అవును. ఆకుల మీద ఉండే ఈనెలు కేవలం డిజైన్ కోసం ఉన్నాయా? లేక వాటికి ఏదైనా ప్రయోజనముందా? ఆ ఈనెలు కేవలం డిజైన్ కాదు, అవి ఆకు యొక్క సప్లై చైన్ నెట్వర్క్. సప్లై చైన్ నెట్వర్క్. అవును. కాండం నుంచి వచ్చిన నీటిని ఆకులోని ప్రతి కణానికి చేరవేసే చిన్న చిన్న పైపులవి. ఈ అమరికలో మన సోర్స్ ప్రకారం రెండు ముఖ్యమైన పద్ధతులున్నాయి. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనం. రెటిక్యులేట్ వీనేషన్. అవును. రావి ఆకును చూస్తే మధ్యలో ఒక ప్రధాన ఈనె ఉండి దాని నుంచి చిన్న ఈనెలు ఒక వలలాగా అల్లుకునుంటాయి కదా. అవును అవును. ఇది ఆకు అంతటా నీటిని సమర్థవంతంగా పంపిణీ చేస్తుందన్నమాట. ఇక రెండవది సమాంతర ఈనెల వ్యాపనం అంటే ప్యారలల్ వీనేషన్ అనుకుంటా. గడ్డి మొక్కలు లేదా మొక్కజొన్న ఆకులు చూసినట్టు ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. సరిగ్గా చెప్పారు. ఈ రెండు డిజైన్లకు ఏదైనా ప్రత్యేక కారణముందా? ఖచ్చితంగా ఉంది. దాని గురించి మనం వేర్ల దగ్గరకొచ్చినప్పుడు చర్చిద్దాం. అక్కడొక పెద్ద కనెక్షన్ ఉంది. ఓకే, చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతానికి ఆకుల పనుల గురించి మాట్లాడుకుందాం. అవి రెండూ చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి. ఒకటి కొంచెం వింతగా ఉంటుంది. నాకు మన సోర్స్లోని మరో ప్రయోగం గుర్తొస్తోంది. ఒక మొక్క కొమ్మకు ప్లాస్టిక్ కవర్ కడితే కాసేపటికి లోపల నీటి చుక్కలు కనిపిస్తాయి. అంటే మొక్కకు చెమట పడుతుందా ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే అవును. నిజంగానా? శాస్త్రీయంగా దీన్నే బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్ అంటారు. మొక్కలు గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ తీసుకోవడానికి ఆకుల కింద చిన్న చిన్న రంధ్రాలను తెరుస్తాయి. పత్రరంధ్రాలు. అవును, పత్రరంధ్రాలు. ఆ సమయంలో వాటి లోపలి నీరు ఆవిరి రూపంలో బయటకు పోతుంది. ఇది వేసవిలో మన శరీరం చల్లబడటానికి చెమట ఎలా ఉపయోగపడుతుందో అలాగే మొక్క ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఆకులు చేసే రెండో పని బహుశా ఈ గ్రహం మీదే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అనుకుంటా, ఆహారాన్ని తయారు చేయడం. అవును. ప్రతి ఆకు ఒక చిన్న అత్యంత సమర్థవంతమైన సోలార్ పవర్డ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ. అదే. ఇది వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనక ఉన్న స్కేల్ ఊహకందనిది. భూమి మీద ఉన్న మొక్కలన్నీ కలిసి ప్రతి గంటలో కొన్ని వందల కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడును సూర్యరశ్మిని ఉపయోగించి చక్కెరగా అంటే ఆహారంగా మారుస్తాయి. ఈ క్రమంలోనే మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అవును. మన గ్రహం మీద ఉన్న అతిపెద్ద అత్యంత ముఖ్యమైన రసాయనిక చర్య ఇదే. ఒక ఆకులో ఆహారం తయారైందని నిర్ధారించుకోవడానికి అయోడిన్ పరీక్ష గురించి కూడా సోర్స్లో ఉంది. అయోడిన్ ద్రావణం వేయగానే ఆకు నీలి నలుపు రంగులోకి మారితే అక్కడ పిండి పదార్థం ఉన్నట్టు లెక్క. స్కూల్లో అందరూ చేసే ప్రయోగమే. అవును. కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే ఒక చిన్న ఆకు ఎంత పెద్ద పని చేస్తుందో అనే ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఇప్పుడు మనం మొక్కలో కనిపించని భాగానికి వెళ్దాం. ఆ ఎంజన్ రూమ్కి, ఫ్యాక్టరీకి నీటిని, ముడిసరుకును పంపే విభాగానికి. అదే వేరు వ్యవస్థ. వేర్లు లేని మొక్కను కుండీలో నాటితే అది బతకదు. దీన్ని బట్టి వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది. మొక్కను నేలలో పాతుకుపోయేలా చేయడం, నీటిని పీల్చుకోవడం ఇవి మనకు తెలిసిన పనులే. కాని ఇందులో కూడా ఏమైనా వైవిధ్యముందా? చాలా ఉంది. వేర్లను మనం మొక్క యొక్క యాంకర్ మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ అనొచ్చు. యాంకర్ మరియు మైనింగ్ డిపార్ట్మెంట్. అవి మొక్కను గట్టిగా పట్టి ఉంచడమే కాకుండా భూమి లోపల నీరు, పోషకాల కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉంటాయి. వీటి నిర్మాణంలో కూడా రెండు ప్రధాన పద్ధతులున్నాయి. మొదటిది తల్లివేరు వ్యవస్థ. ట్యాప్ రూట్ సిస్టమ్. అవును. ఇందులో ఒక ప్రధానమైన లావైన వేరు నిలువుగా భూమిలోకి లోతుగా చొచ్చుకుపోయి దానికి పక్కల చిన్న వేర్లు వస్తాయి. ఇది మొక్కకు చాలా బలమైన ఆధారాన్నిస్తుంది. అంటే క్యారెట్, ముల్లంగి లాంటివి ఈ రకమా? ఒక రకంగా అవును. వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. రెండవది గుబురు వేరు వ్యవస్థ కదా? ఫైబరస్ రూట్ సిస్టమ్. అవును. గడ్డి లేదా వరి మొక్కను పీకితే దాని వేర్లు ఒక గుత్తిలా, పీచులా ఉంటాయి కదా? అవును. అక్కడ ఒక ప్రధాన వేరు అంటూ ఏదీ ఉండదు. అన్ని వేర్లు కాండం అడుగు భాగం నుంచే ఒకేలా పెరుగుతాయి. ఈ వ్యవస్థ భూమి పైపొరలలో విస్తరించి వర్షపు నీటిని వేగంగా పీల్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇక్కడే నాకు అసలైన ఆహా మూమెంట్ వచ్చింది. మన సోర్స్ ప్రకారం ఆకుల మీద ఉండే ఈనెల అమరికకు, భూమి కింద ఉండే వేరు వ్యవస్థకు ఒక సంబంధం ఉందట. ఇది ఎలా సాధ్యం? ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇది ప్రకృతి రూపకల్పనలో ఒక అద్భుతమైన సమన్వయం. సాధారణంగా జాలాకార ఈనెల వ్యాపనమున్న మొక్కలకు
అంటే ఉదాహరణకు వేప, మామిడి. వాటికి తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే సమాంతర ఈనెల వ్యాపనమున్న మొక్కలకు అంటే గడ్డి, మొక్కజొన్న లాంటి వాటికి గుబురువేరు వ్యవస్థ ఉంటుంది. అవును. ఒక్క నిమిషం. అంటే నేను బయట ఒక మొక్క ఆకుల్ని చూసి భూమి కింద దాని వేర్లు ఎలా ఉంటాయో దాదాపుగా చెప్పగలనా? అది నిజంగా అద్భుతం. దీని వెనుక ఏదైనా లాజిక్ ఉందా? ఖచ్చితమైన లాజిక్ ఉంది. అది నిర్మాణాత్మక సామర్థ్యానికి అంటే స్ట్రక్చరల్ ఎఫిషియన్సీకి సంబంధించింది. ఓకే. లోతుగా వెళ్లే తల్లివేరందిస్తుంది. రైట్. అదే గడ్డిలాంటి మొక్కల ఆకులు సన్నగా, తేలిగ్గా ఉంటాయి, గాలికి సులభంగా వంగుతాయి. వాటికి భూమి పైపొరలలో విస్తరించే గుబురువేర్లు సరిపోతాయి. అంటే మొక్క యొక్క అబౌవ్ గ్రౌండ్ ఆర్కిటెక్చర్, బిలో గ్రౌండ్ ఆర్కిటెక్చర్తో సింక్ అయి ఉంటుందన్నమాట. అద్భుతమైన డిజైన్ ప్రిన్సిపల్ అది. అంతేకాదు, క్యారెట్, బీట్రూట్, చిలగడదుంపలాంటివి వాస్తవానికి మొక్కలు ఆహారాన్ని నిల్వ చేసుకున్న వేర్లు. అంటే మనం మొక్కల ఎమర్జెన్సీ ఫుడ్ సప్లైని వాడుకుంటున్నామన్నమాట. అవును. మొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసిన అదనపు ఆహారాన్ని ప్రతికూల పరిస్థితుల్లో వాడుకోవడానికి లేదా తర్వాటి సీజన్లో మళ్లీ పెరగడానికి వీలుగా ఈ వేర్లలో పిండి పదార్థాల రూపంలో నిల్వ చేసుకుంటుంది. అవి వాటి సేవింగ్స్ అకౌంట్. కరెక్ట్. మనం వాటిని మన ఆహారంగా తీసుకుంటున్నాం. ఇక చివరిగా మొక్కలో అందర్నీ ఎక్కువగా ఆకర్షించే భాగానికొద్దాం, పువ్వు. అది కేవలం అందం, సువాసన కోసమేనా? లేక అది కూడా ఒక ఫంక్షనల్ భాగమా? పువ్వు మొక్క యొక్క మార్కెటింగ్ మరియు పునరుత్పత్తి విభాగం. మార్కెటింగ్ విభాగమా? అవును. అది కేవలం అందం కాదు, అదొక అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్. దాని ప్రధాన లక్ష్యం కీటకాలను లేదా పక్షులను ఆకర్షించి పరాగసంపర్కం జరిపి విత్తనాలను ఉత్పత్తి చేయడం. అంటే తన తర్వాతి తరాన్ని సృష్టించడం. మన సోర్స్లో పువ్వులోని భాగాల గురించి చెప్పారు. మొగ్గగా ఉన్నప్పుడు దాన్ని కాపాడే ఆకుపచ్చని రెక్కలు, వాటిని రక్షక పత్రావళి అంటారు కదా. సీపల్స్. అవును, అవి పువ్వుకు బాడీగార్డ్స్ లాంటివి. ఆ తర్వాత ఆకర్షణీయంగా రంగురంగుల్లో ఉండే రేకులు, ఆకర్షక పత్రావళి, పెటల్స్. ఇవే పువ్వు యొక్క ప్రకటనా బోర్డులు. వాటి రంగు, వాసనతో అవి పాలినేటర్స్కి ఇక్కడ ఆహారం అంటే మకరందం ఉంది రండి అని సిగ్నల్ పంపుతాయి. ఆ తర్వాత లోపల పునరుత్పత్తికి సంబంధించిన అసలైన భాగాలుంటాయి, కేసరావళి మరియు అండకోశం. సరిగ్గా. కేసరావళి అంటే స్టేమెన్స్, పువ్వులోని పురుష భాగం. దాని తలమీద ఉండే పరాగకోశంలో పుప్పొడి రేణువులు అంటే పాలెన్ గ్రెయిన్స్ తయారవుతాయి. ఓకే. ఇక పువ్వు మధ్యలో ఉండే అండకోశం, పిస్టిల్, స్త్రీ భాగం. దాని కింది భాగంలో అండాశయం ఉంటుంది, దాని లోపల అండాలు ఉంటాయి. అప్పుడు ఒక కీటకం వచ్చి పరాగకోశంలోని పుప్పొడిని అండకోశం పైభాగానికి చేర్చినప్పుడు ఫలదీకరణ జరుగుతుంది. అవును. అప్పుడు ఆ అండాలు విత్తనాలుగా, అండాశయం పండుగా మారుతుంది. అంటే ఒక పువ్వు అనేది కేవలం ఒక అందమైన వస్తువు కాదు, అది ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో తన తర్వాటి తరాన్ని సృష్టించుకోవడానికి మొక్కవేసిన ఒక అద్భుతమైన ఎత్తుగడ. ఖచ్చితంగా. ప్రతి భాగం ఒక నిర్దిష్టమైన పని కోసం రూపొందించబడింది. ఈరోజు మనం ఒక సాధారణ మొక్కలో ఎంత సంక్లిష్టమైన అద్భుతమైన వ్యవస్థ దాగి ఉందో చూశాం. మొక్క కేవలం ఒక జీవి కాదు, అదొక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థ. నిజమే. దాని కాండం ఒక లాజిస్టిక్స్ నెట్వర్క్లా, ఆకులు సోలార్ పవర్ ప్లాంట్లా, వేర్లు మైనింగ్ ఆపరేషన్లా పనిచేస్తూ అన్నీ కలిసికట్టుగా ఒక మనుగడ యంత్రాన్ని ఎలా నడిపిస్తాయో తెలుసుకున్నాం. మనం ఈ విశ్లేషణలో నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రకృతిలో ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ఆ భూమిపైన కనిపించే ఆకుల డిజైన్కు భూమి కింద కనిపించని వేర్ల నిర్మాణానికి మధ్య ఉన్న సంబంధం. అవును, అది నిజంగా ఆశ్చర్యపరిచింది. అది ప్రకృతి డిజైన్లో ఉన్న సమగ్రతకు, సామర్థ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ విశ్లేషణ మనలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాలి. క్యారెట్, ముల్లంగి వంటివి మొక్కలు తమ కోసం, తమ భవిష్యత్తు కోసం దాచుకున్న శక్తి. మనం వాటిని తీసుకుంటున్నాం. మరి మొక్కల ప్రపంచంలో ఇలా మనకు తెలియకుండా దాగి ఉన్న ఇంకా ఎటువంటి వ్యూహాలు, రహస్యాలు ఉండి ఉంటాయి? బహుశా అట్టసారి మనం ఒక మొక్కను చూసినప్పుడు దాన్ని కేవలం ఒక మొక్కలా కాకుండా ఒక నిశ్శబ్ద మేధావిగా చూడటం మొదలుపెడతామేమో.